హాయ్ ఎవ్రీవన్, నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మునా వ్లాగ్స్. లాస్ట్ వీక్ కరెక్ట్గా సండే రోజున గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గురించి మనం ఎక్స్క్లూసివ్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది మన ఛానల్ నుంచి. మంచి అప్లాస్ అయితే వచ్చింది, అలాగే జెన్యున్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. చాలా మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నారు. ఇంకొంతమంది సార్ మేము ఇంకొన్ని డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా చేస్తున్నాం, అవి కూడా ఇంక్లూడ్ చేసుంటే బాగుండేది అన్నారు. ఖచ్చితంగానండి, వాళ్ళ కోసమే ఈసారి ఈ వీక్లోనే ఒక కొత్త వీడియో, ఈసారి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఈ టాపిక్ వచ్చి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ గవర్నమెంట్ రేషనలైజేషన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి, అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ రేషనలైజేషన్లో భాగంగా ప్రతి 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్గా చేశారు. దాంట్లో భాగంగానే ఎనర్జీ అసిస్టెంట్ కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ, ఇలా రకరకాల ఈ పోస్ట్ అండ్ టెక్నికల్ పోస్ట్స్ అన్ని ప్రతి 2 సచివాలయాలకి ఒక పోస్ట్ చేసి ఎస్ఆర్ నో అనే ఒక క్రైటీరియాని తయారు చేశారు. దాన్ని బేస్ చేసుకొని మొన్న లాస్ట్ నవంబర్ వాళ్ళ జనవరి ఆగస్ట్ అనుకుంటానండి, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరిగాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఆ రేషనలైజేషన్కి సంబంధించి నో పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ రకరకాల పేరెంట్ డిపార్ట్మెంట్స్లో అలాకేట్ చేస్తున్నారు. దాని తాలూకు ప్రతి జిల్లా నుంచి కలెక్టర్ గారు ఇలా ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారు. ఇక్కడతో బాగానే ఉంది, కానీ చాలా మంది డౌట్స్ ఏంటంటే, ఈ నో పొజిషన్ వాళ్ళని తీసుకెళ్లి డైరెక్ట్ పేరెంట్ డిపార్ట్మెంట్లో కలపడం వల్ల వాళ్ళు ఈ జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ నుంచి కానీ, ఈ బర్డెన్ నుంచి కానీ వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ అసలు మనం చాలా తప్పండి. ఎందుకంటే ఈ ఎస్ నో పొజిషన్ ఒకటి క్రైటీరియా తీసుకొచ్చినప్పుడు, ఈ ఎస్ పొజిషన్ అనేది మ్యాక్సిమం ఇది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసిన వాళ్ళు కన్సిడర్ చేయమని చెప్పి వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్కే డైరెక్ట్గా లెటర్స్ రాశారు. మీరు ఆన్లైన్లో కూడా చూసుండొచ్చు. సో ఎస్ పొజిషన్కి అంత కష్టపడి ఎవరి తాలూకు రెఫరెన్స్ యూజ్ చేసుకొని ఎస్ పొజిషన్ తీసుకున్నప్పుడే మీకు ఒక ఐడియా ఉంది ఏంటి, ప్రతి 2 సచివాలయాలు కలిపి ఒక ఎస్ పొజిషన్ కాబట్టి క్లస్టర్ పరంగా. సో ఆ 2 సచివాలయాల వరకు నువ్వు చేయాల్సి వస్తుంది. ఆ 2 సచివాలయాల్లో ఏ టెక్నికల్ పరంగా ఉన్నా, అది అగ్రికల్చర్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా వాళ్ళ టెక్నికల్ జాబ్ కానీ, ఇంకేదైనా అవనివ్వండి, సో ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, అన్ని డిపార్ట్మెంట్స్లో కల్లా కొంచెం వర్స్ట్గా పాపం ఈ రేషనలైజేషన్లో ఇబ్బంది పడిపోయింది మటుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్సే. ఎందుకంటారా, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్కి వచ్చి ఈ రేషనలైజేషన్ అలా వర్క్ కాలేదండి. ఎందుకంటే వాళ్ళ అగ్రికల్చరల్ కమిషనర్ దగ్గర నుంచి వాళ్ళ క్రైటీరియా పెట్టుకున్నారు. అంటే ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఉంటే మేము క్రైటీరియాగా తీసుకుంటాం, అంతే తప్ప ఒక 2 సచివాలయాల పరంగా మేము తీసుకోలేమని చెప్పడం వల్ల సో వాళ్ళకి ఆ క్రైటీరియా యూస్ కాలేదు. వాళ్ళు ఎకర్స్ బేస్డ్ వాళ్ళ టెక్నికల్ పరంగానే వాళ్ళు సేవ్ అయ్యారు. కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలా కాదండి, ప్రతి 2 సచివాలయాల పరంగా ఒకరే అయ్యారు. సో ఇక్కడ ఎస్ పొజిషన్ లెటర్స్ బేస్డ్ మీద తీసుకొని, ఇక్కడ మీకు సైకలాజికల్గా ముందే తెలుసు ప్రతి 2 సచివాలయాలకు వర్క్ చేయాల్సి వస్తుందని. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ యాజ్ యూజువల్ కొంచెం ఎక్కువే ఉంది, దాన్ని నేను కాదన్ను. మనం ఆ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా దీని గురించే. ఇప్పుడు సమస్యల్లా ఈ నో పొజిషన్ వాళ్ళని తీసుకెళ్ళి ఈ పేరెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది కొంతమందికి ఏదో తెలియని ఏదో భయం, కానీ అసలు అవసరం లేదండి. ముందే నో పొజిషన్లో ఉంటే ఆ డిస్టిక్లో ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా డెప్యుటేషన్ వేస్తారన్న ఆ ఒక్క భయంతోనే ఎస్ పొజిషన్ కోసం పోటీ పడ్డారు. సో ఇప్పుడు నో పొజిషన్ వాళ్ళకి కొంచెం బెటర్గా వాళ్ళకి జిఎస్డబ్ల్యూఎస్ మండల్ ఆఫీస్లో కూడా ఛాన్స్ వచ్చింది, అలాగే డిస్టిక్ లెవెల్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్లో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని తీసుకున్నారు. అలా నో పొజిషన్ వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఈసారి దానికి భిన్నంగా వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ అయినా ఆర్ఎస్ మన రూరల్ వాటర్ సప్లైలో కానీ, పంచాయత్ రాజ్లో కానీ, కొన్ని చోట్ల అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి డెప్యూట్ చేశారు. అంటే ఈ డెప్యుటేషన్ అనేది ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటుందండి. అంటే ఈ డెప్యుటేషన్లో వర్క్ చేసిన వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తాననేది కొంతమంది అపోహ. అది కాదని చెప్పడానికే మన ఈ వీడియో. ఎందుకంటే డెప్యుటేషన్ అనేది ఆ వర్క్ ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవటం వరకే, అది ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు. సో డెప్యుటేషన్కి ప్రమోషన్కి లింక్ పెట్టవద్దు. ప్రమోషన్ అనేది డిఎస్సి ప్రకారం, అంటే మనదంతా ఇవి ఈ సచివాలయ జాబ్స్ అన్ని డిస్టిక్ సెలక్షన్ కమిటీ, సో ఆ డిస్టిక్ లెవెల్లో వచ్చిన ర్యాంక్ బేస్డ్ మీదనే ప్రమోషన్స్ వస్తాయి. కానీ ఇక్కడ చాలా మంది ఇంకో డౌట్ ఏంటంటే, మార్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రమోషన్స్ కమిటీ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది కదా, మరి ఈ లోపువే ఎందుకు డెప్యుటేషన్ వేశారన్నది.
దీని దగ్గర సమాధానం నా దగ్గర కూడా లేదు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో మనకు తెలీదు కాబట్టి, వాళ్ళు అడ్వాన్స్‌గా ఒక 2 మంత్స్ ముందు నుంచే డెప్యుటేషన్ ఆర్డర్స్ అయితే రెడీ చేసేసి అది సర్వ్ చేయటం జరిగింది. సో, దీన్ని బేస్ చేసుకొని ఏదో వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్స్ డెప్యుటేషన్‌లో ఆల్రెడీ పేరెంట్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళనేదో రెఫర్ చేస్తారు. సో, వీళ్ళే ప్రమోషన్ కింద రేపెళ్ళిపోతారనేది అది చాలా అపోహ. ఇది మైండ్‌లో పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది కేవలం డెప్యుటేషన్. అంటే వాళ్ళ సర్వీసెస్‌ని ఇంకో చోట యుటిలైజ్ చేసుకోవటం వరకే. సో, ప్రమోషన్స్‌కి, ఈ డెప్యుటేషన్స్‌కి అసలు సంబంధం లేదు. ప్రమోషన్స్ ఓన్లీ ఈ ర్యాంక్ బేస్డ్ మీదనే జరుగుతాయి. అది మార్చి తర్వాత అంటున్నారు. అది ఎంతవరకు అనేది తెలీదు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఏందంటే, రేపు మార్చి తర్వాత గూడా ప్రమోషన్స్ వచ్చి సపోజ్ ఆహ్, ఏప్రిల్‌లోనే ఇస్తే రేపు మళ్ళీ రేషనలైజేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ప్రమోషన్స్ తీసుకునే అతను యెస్ పొజిషన్‌లో ఉండొచ్చు, నో పొజిషన్‌లో ఉండొచ్చు. ఎందుకంటే అతని ర్యాంక్ బాగా ఉండి సపోజ్ ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లెటర్ లేకపోతే, లేతే అతను విల్లింగ్‌గా ఆ ప్లేస్ తీసుకోకపోతే నోలో ఉంటారు. నో నుంచి కూడా అతను ప్రమోట్ అవ్వచ్చు. యెస్ నుంచి కూడా ప్రమోట్ అవ్వచ్చు. సో, సపోజ్ ఈ 50 మెంబర్స్ పర్ డిస్ట్రిక్ట్‌గా ప్రమోట్ అయినా, ఆ 50 మెంబర్స్ మళ్ళీ వేకేట్ అవుతారు. అక్కడ వేకెన్సీ అరైజ్ అయ్యిద్ది. సో, మళ్ళీ రేషనలైజేషన్ జరగాల్సొచ్చిద్ది. లేదా ట్రాన్స్‌ఫర్స్ జరిగితే పొజిషన్స్ మారొచ్చు. సో, ఈ రేషనలైజేషన్ అనేది ఒక గందరగోళం. నాకు తెలిసినంత వరకు ఆ ప్రమోషన్స్ ఏదో ఇచ్చిన తర్వాత గనక రేషనలైజేషన్ చేసుంటే, ఈ డౌట్స్ అయితే ఏం అరైజ్ అవ్వకుండా వీళ్ళు కూడా కొంచెం పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్‌లోనే వాళ్ళలో వాళ్ళకి ఒక రకమైన గొడవ కాదు గానీ, జెలస్ ఫీలింగ్ అయితే తెప్పించిందండి. ఎందుకంటే వీళ్ళేదో ఫేవర్ పొందుతున్నారనేది గూడా కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అనాల్సిన మాట గూడా కాదు. సో, మెంటల్‌గా యెస్ పొజిషన్ తీసుకున్నప్పుడు మనం వర్క్ చేయాల్సిన పని తప్పదు. అలాగే నో పొజిషన్ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడైనా డెప్యూట్ చేస్తే పాపం వాళ్ళు చేయాల్సిన వర్క్ తప్పదు. ఇది 50-50 బెనిఫిట్ ప్రోగ్రామ్ అండి. ఈ యెస్, నో పొజిషన్. చూద్దాం మార్చ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్ ఇస్తా అన్నారు. పాజిటివ్ వేలో ఆలోచిద్దాం. మన ఛానల్ నుంచి గూడా మనం వాళ్ళకి ఏంటి ఇలా బ్లెస్ చేస్తున్నామండి. తొందరగా ప్రమోషన్స్ రావాలని చెప్పి ఎవరికైనా ఏ డిపార్ట్‌మెంట్‌కైనా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌కి పాపం షేర్ చేయండి. గత 1 వీక్ నుంచి ఈ మెసేజెస్‌తో మన టైమ్ లైన్‌లో ఎక్కువగా ఈ మెసేజే రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దాం అని చెప్పి ఈ వీడియోనైతే నేను క్రియేట్ చేశాను. వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసే పనైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.